హిందూ సాంప్రదాయం ప్రకారమో లేకపోతే వారి సాంప్రదాయం ప్రకారమో కర్మకాండలన్నీ చేసి శ్మశానానికి తీసుకువెళ్ళి అక్కడ దహనం చేసో ఖననం చేసో పూడ్చో 4 మాటలు మాట్లాడుకునో ఏడ్చో బంధువులందరూ అప్పుడు గుండెలో భారం దిగుతుంది. అవునా కదా చెప్పమని అడుగుతా ఉన్నా. మన తండ్రి చనిపోయినా తల్లి చనిపోయినా వారి శవాలను తీసుకువెళ్ళి మోసుకెళ్ళి ఆ క్రతువు చేసినప్పుడు గుండెల్లో భారం దిగుతుంది. అలాంటి అవకాశం కూడా ఇవ్వలేదే. కనీసం చచ్చిపోయిన తర్వాత డెడ్ బాడీని తీసుకొచ్చి ఆ తల్లికి చూపిస్తే కొంత భారం దిగేదే. చివరికి క్రతువు చేసుకునే అవకాశం కూడా, చివరికి దహనం చేసుకునే అవకాశం కూడా, చివరికి హిందూ సాంప్రదాయం ప్రకారం అన్ని క్రతువు కార్యక్రమాలు చేసుకునే అవకాశం కూడా ఆ తల్లికి ఇవ్వలేదు, ఆ కుటుంబానికి ఇవ్వలేదు. ఇంతకన్నా ఘోరం నీచం భారతదేశంలో ఎక్కడైనా ఉంటుందా అని అడుగుతా ఉన్నా. పౌర సమాజం ఆలోచించుకోవాలి. ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. ఈ విషయం మీద కోర్స్ వాళ్ళు మా పార్టీ కాదు, కానీ మానవులేగా. మా పార్టీ కాకపోయినా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం మేరకు మేము మాట్లాడుతున్నాం, వారికి అండగా ఉంటాం. తప్పనిసరిగా సిబిఐ ఎంక్వైరీ జరిగి వాస్తవాలు బయటకు వచ్చేంత వరకు వారి తరపు నుండి పోరాటానికి సిద్ధంగా ఉన్నామని కూడా మనవి చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు, వెళ్ళండి కలవండి, వారిని ఓదార్చండి అని చెప్పినటువంటి సందర్భం. ఈ విషయాన్ని ఒకటి మేమేదో పొలిటికల్గా లబ్ధి పొందటం కోసం చేయటం లేదో గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నా. గుండె మండి బాధపడి మేము చేస్తున్నాం, బాధతో చేస్తున్నాం. ఆ తల్లి ఆవేదన వెళ్ళలేక చేస్తున్నాం.